అమ్మ డొంక పట్టుకుని ఏడ్చింది అన్న చందన వైసీపీ నేతలు ఉనికిని చాటుకునేందుకు కులాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు, అయినా మార్పు లేదు. మరోసారి ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్తారని నాయకులు హెచ్చరించారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఇప్పుడు చేస్తారా? ఇది రాయనట్టుంది ఇంకా వాళ్ళ పేరు ఇది. ఓకే, అదే వాళ్ళు అక్కడ నుండి ప్రశ్నిస్తున్నారు. ఓకే, అదే చూడండి కొద్దిగా ఎగ్జిట్ చేసి. ఓకే, డిప్యూటీ మేడం కూడా కేసు అయితే ఆఫ్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ కేసు వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను చెప్తేనే అడ్మిషన్ చేయండి, లేదంటే లేదని చెప్పేసాము అనేస్తారు. మొన్న క్లినిక్స్కి వెళ్తే సరే కేసు వచ్చింది కదని చెప్పేసి మేడం గారికి. మా వార్జన్ గ్రామం అండి, బీర్పాడు పంచాయతీ, గుండ్లక్ష్మీపురం మండలం అండి. మా హాస్పిటల్ దుడ్డుకల్ అండి. దుడ్డుకల్ నుంచి డాక్టర్ గారు వైటీస్కి వెళ్ళండి అంటే మేము వచ్చామండి. కానీ ఇక్కడేమో ఐటీడీఏ అధికారులు అడ్మిషన్ తీసుకోవద్దని మేడం గారు చెప్పారటండి. అందుని బట్టి తీసుకోవట్లేదు. కానీ మేము అంత దూరం నుంచి ప్రయాణమే వచ్చాం కాబట్టి ఇప్పుడు 8 మంది నడుస్తుందండి. గిరిజన ప్రాంతంలో ఇలాంటి టైంలో అక్కడ ఉండాలంటే ఏటీ అందుబాటులో ఉండవండి. అందుకని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ అన్ని సదుపాయంగా ఉంటాయి. వైటీసీ మా క్షేమం కొరకే పెట్టారు కాబట్టి అందుకని మేము వచ్చామండి, మా క్షేమం కొరకు. కానీ ఇక్కడేమో ఐటీడీ అధికారులు అడ్మిషన్ తీసుకోవద్దని చెప్పారని ఇక్కడ మేడమ్స్ కూడా తీసుకోవట్లేదండి. అందుని బట్టి వెళ్ళిపోమంటున్నారు. మాకైతే ఇక్కడ ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది, ఉండాలనుకుంటున్నామండి. ఐటీడీ అధికారులే మాకు సహకరించాలని ఆరోపిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. గిరి శిఖర గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులకు ఎంతగానో ఈ వైటీస్ అనేది ఉపయోగపడింది. ఈ గర్భిణీ హాస్టల్ వల్ల ఎంతోమంది గిరిజనులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఈరోజు వారి పిల్లలతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇది పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో లక్ష్మీసా ప్రాజెక్ట్ అధికారిగా ఉండేటప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి కూడా గిరిజన ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉంటూ మంచి కాన్పును చేయగలిగారు. అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీనికి సిబ్బందికి అలాగే వారికి కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వీరు బయటకు వెళ్ళే పొజిషన్ ఏర్పడుతూ ఉంది. ఆసుపత్రికి వెళ్తే వారిని వైటీసీ గర్భిణీ స్థానానికి వెళ్ళమంటున్నారు. ఇక్కడ వీళ్ళు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు చాలా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి వెంటనే ఇది మళ్ళీ ఏర్పాటు చేయాలి. గతంలో నీతి ఆయోగ్ వారు పర్యవేక్షించినప్పుడు కూడా ఇది చాలా బాగుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మన స్టేట్లో మన ఐటీడీఏలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతానికి ఆగిపోయే పొజిషన్లో ఉంది. ప్రత్యేకంగా అధికారులు దీనిపై దృష్టి సారించి మళ్ళీ గిరిజనుల పక్షాన నిలబడాలని, ఇలాంటి వేలాది మంది గర్భిణీలకు అండగా నిలబడాలని చెప్పి కోరుతున్నామండి. ప్రస్తుతం కొండపై నుంచి వచ్చిన వారు ఐరిస్క్ వాళ్ళు 7 నెలలు అయ్యేసరికి ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా న్యూట్రిషన్ ఫుడ్ అంది వాళ్ళు ఆరోగ్యంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే 8 నెలల తర్వాత ఇక్కడికి హాస్టల్లోకి గర్భిణీలు వస్తారు. వారికి కూడా అండగా ఉండడం, కోతవేడు దూరంలో ఆసుపత్రి ఉండడం వల్ల వాళ్ళకి అంతా కూడా మంచి జరుగుతుంది. అటువంటి గర్భిణీ హాస్టల్ అనేది ఈరోజు నిర్వహణ చేసే విధంగా ప్రభుత్వం ఉండడం చాలా బాధాకర విషయం.
ప్రస్తుతం ఐటీడీఏలో ఏదైనా పథకం ఖచ్చితంగా ప్రజలకు చక్కగా అందుతుందంటే అది గర్భిణీ హాస్టల్ మాత్రమే. అటువంటిది అది కూడా నిర్వీర్యం చేసే స్థితిలో ఉండడం అనేది చాలా దారుణం అండి. ఇది గిరిజనుల పక్షాన్ని మేము అందరం నిలబడుతున్నాం. ఒక సాటి గిరిజనుడిగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అండి. ఖచ్చితంగా దీనికి నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో రన్ చేయాలని చెప్పి కోరుతున్నాం.